నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ రాజధాని ఏదనేది అయితే ఒక క్లియర్ క్లారిటీ అయితే ఇచ్చేశారు మీటింగ్ లో. సో మరి వైజాగ్ గురించి, కర్నూలు గురించి ఏం మాట్లాడారు, అసలు ఏంటి నిజంగా మరి 3 రాజధానులు ఉన్నాయా? గత ప్రభుత్వం అయితే 3 రాజధానులు అని చెప్పింది. మరి ఈ ప్రభుత్వం 3 రాజధానుల గురించి మాట్లాడిందా, లేకపోతే ఓన్లీ ఏదైతే అమరావతి ఉందో దాని గురించే మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు? మరి ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూసినట్టయితే ఏంటంటే ఏపీ రాజధాని ఏది అనేది చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు. కాకపోతే గత ప్రభుత్వం మనం చూసినట్టయితే 3 రాజధానుల పేరు బాగా గట్టిగా వినిపించింది. మరి ఇప్పుడు వైజాగ్ పరిస్థితి ఏంటి, కర్నూలు పరిస్థితి ఏంటి? ఎందుకంటే చెప్పారు మరి వీటికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఖచ్చితంగా అమరావతియే ఇంకా ఏపీ రాజధాని ఒకటేనా? ఇప్పుడు గత ప్రభుత్వం దిగిపోయేటప్పటికి అసలు రాజధాని ఏది అని చెప్పలేని ఒక సందిగ్ధ పరిస్థితిలో దిగిపోయింది. కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రాజధాని అయితే ఉంది. అదే రాజధాని నుంచి 5 సంవత్సరాల పాటు పరిపాలించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు ఏర్పాటు చేస్తానని ఒక కొత్త వివాదాన్ని ఆయన తీసుకొచ్చాడు తెర మీదకి. అంటే ఆయన ఏమనుకున్నాడంటే 3 ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి తను ఒక 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలని అనుకున్నాడు. ఎప్పుడైనా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పరిపాలించాలని కోరుకునే వాళ్ళకి ఎలాంటి పరాభవం జరుగుతుంది అనే దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పరాజయం ఒక గొప్ప గుణపాఠం. అసలు తను ఒకటి అమరావతికి రాజధానికి మద్దతు ఇస్తానని శాసనసభ సాక్షిగా శాసనసభలో చెప్పాడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా. అయితే 33,000 ఎకరాలు ఉండాలి, 30,000 ఎకరాలు అన్నాడు. కానీ 33,000 ఎకరాల సేకరణ జరిగింది. అలాంటప్పుడు మళ్ళీ కొత్త వివాదం తీసుకురాకూడదు. ఆయన మేనిఫెస్టోలో కూడా 3 రాజధానులు పెట్టలేదు. కానీ తీసుకొచ్చి తను రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు. అట్లా అనుకున్న వ్యక్తి వెంటనే ఏం చేయాలి? సూర్యుడైతే వెంటనే అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాలి, ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి, ఆ డ్రాయింగ్స్ అవన్నీ కూడా పంపి ప్రజలకు కూడా చెప్పాలి. ఇదిగో రాజధాని శంకుస్థాపన పెట్టాను, ఇన్ని సంవత్సరాల లోపల నేను పూర్తి చేస్తాననేది ఒక ప్రజలకు చెప్పాలి పారదర్శకంగా. ఎప్పటికప్పుడు నేను రాజధాని మారుస్తాను అంటున్నాడే తప్ప రాజధాని మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు గడప దాటలేదు. ఆ విధమైనటువంటి పరిపాలన చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అమాయకులు అనుకున్నాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎడ్డి వాళ్ళు అనుకున్నాడు, తెలంగాణ భాషలో చెప్పాలంటే. వాళ్ళకి ఏం తెలీదు నేను ఏది చెప్పినా. ఎందుకంటే అంతకుముందు ఆయన ఒక్కసారి నన్ను ఎలక్ట్ చేసుకోండి, నేను ఢిల్లీకి మించిన రాజధాని కడతాను, మద్యపానం అమలు చేస్తాను, నా ఆడబడుచుల తాళిబొట్లు తెగిపోతే నేను చూస్తా కూర్చుంటానా, రాష్ట్రాన్ని సర్వోన్నత దీనిగా చేస్తానని చెప్పాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు, ప్రజల మీద దాష్టికాలు, ఈ 2 ప్రధాన అంశంగా ఎన్నుకున్నాడు. మరీ ముఖ్యంగా ప్రచార టైంలో మెడలు వంచి మరి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. అది కూడా ఏది అసలు అదని కాదు సార్. అది ఏమంటారంటే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉంటుందో కనీసం రోడ్ ప్రజలకి, ఇప్పుడు వాళ్ళు ఎన్నో ముఖ్య కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా, ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా ఎన్నో వాళ్ళు చూసి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఈ రోజు ఏపీలో సైలెంట్ ఓటింగ్ జరిగిందంటే దానికి కారణం ఇదే అనుకోవచ్చా? ఎలాంటిది పిల్లలకే కావచ్చు, డెవలప్మెంట్ జరగకపోవటం, తర్వాత ప్రజల మీద వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోవటం, పోలీస్ లాంటి వ్యవస్థల్ని ప్రజల్ని అణచడానికి ఉపయోగించుకోవటం, తర్వాత కేవలం అబద్ధపు హామీలతో కాలక్షేపం చేయటం, ఉద్యోగుల్ని దూరం చేసుకున్నాడు, ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టడం, మతాల మధ్యలో పెట్టడం, ఈ రకంగా తను. తర్వాత ఇంకొకటి, కేవలం తనకి కావాల్సిన వాళ్ళని మాత్రమే, ఆ సామాజిక వర్గానికి అంతా బెనిఫిట్ చేశాడనే మాట కూడా తప్పు. ఆయన రెడ్డి సామాజిక వర్గం నిన్న పూర్తిగా తనకు వ్యతిరేకంగా పనిచేసింది. ఎవరైతే నైతిక విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రెడ్డి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు మేము ఇతనికి సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇతను మా రెడ్ల పరువు తీసాడు. రెడ్లు అనేవాళ్ళు ప్రజల్ని పీడిస్తారు ఎప్పుడూను. మేము కాపులు అంటారు మమ్మల్ని గ్రామాల్లోనూ. రెడ్డి అనేది గ్రామంలో గ్రామాధికారికి వచ్చే టైటిల్, అదొక పదవి తప్ప మేము కాపులు అంటే ప్రజలతో కలిసి ఉండేవాళ్ళం తప్ప ప్రజలు వేధించేవాళ్ళం కాదు. కానీ
ఇతను సరైన రెడ్డి కాదు, అందుకే ప్రజల్ని ఈ రకమైన వేధింపులకు గురి చేశాడు, అందుకని కానీ ప్రజలు మాత్రం మొత్తం రెడ్లు ఇలా ఉంటారని ఒక భావనకు వచ్చారు, అందుకని మేము ఎవరం కూడా రెడ్లు అతనికి సపోర్ట్ చేయలేదని కూడా చెబుతున్నాం. వాళ్ళ ఓట్లతోనే ఆన్సర్ చెప్పేశారు కదా. ఇప్పుడు అనంతపూర్ అన్ని జిల్లాల్లో కూడా, ఈవెన్ కడప కర్నూలులో కూడా పార్షియల్ గా కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిచారు తప్ప మొత్తంగా వేవ్ కనపడలా. ఈవెన్ రాయలసీమలో కూడా కనపడలా. దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అదే కాకుండా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎక్కడ రెడ్డి పాకెట్స్ అయితే ఉంటాయి అక్కడ కూడా వీళ్ళెవరు కూడా ఇతన్ని సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించారు. ఎందుకంటే ఈయన సరైన నైతిక ప్రవర్తన లేదు. వివేకానంద రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యుడిని చంపి, అసలు ఎవరైనా కుటుంబ సభ్యుల్ని రాజకీయాల కోసం చంపుతారా? చంపి మళ్ళీ ఆ నింద ఇతరుల మీద వేయటం కానీ, ఇతను ప్రజల మీద దాష్టికాలు చేసే తీరు కానీ నచ్చలేదని చెప్పారు. కాబట్టి ఇతను రాజధాని విషయాన్ని కూడా ఒక గేమ్ లాగా ఆడాడు. తర్వాత తను మాత్రం ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏ వస్తు అయితే అమరావతిలో కల్పించాడో, సచివాలయ భవనం అదే వాడుకున్నాడు, అసెంబ్లీ భవనం అదే వాడుకున్నాడు, హైకోర్టు భవనం కూడా అదే వాడుకున్నాడు. ఏదైతే చెప్పారో అది వైజాగ్ గురించి కానీ కర్నూలు దాని గురించి ప్రయత్నం చేయలేదు. అసలు ఒక ఇటుక కూడా ముందుకు కదిల్చిన ప్రయత్నం అయితే చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు, అమరావతి రాజధానిగా ఉంటది అని స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ఆల్రెడీ గత 2-3 రోజులుగా అమరావతిలో ఒక యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి 98 పొక్కలైన్లు సీడ్ రోడ్డుకి ఉంటదంట, మెయిన్ రోడ్డు అది. అటెంత అడవిలాగా అయిపోతే అవన్నీ కూడా తుప్పలన్నీ క్లీన్ చేసేసి నియోన్ లైట్లు వేసి పట్ట పగల్లాగా పూర్వం ఎలా వెళ్ళిపోయిందో ఆ పరిస్థితికి 2 రోజుల్లో ఈయన పదవి ప్రమాణ స్వీకారానికి ముందు రోజుకే తీసుకొచ్చేశారు. అంటే పనిచేసే అధికారులు, మంచి భావన కలిగిన అధికారులు, ప్రజలకి జవాబుదారీ ఉండే అధికారులు వచ్చారు. సౌరభ్ కుమార్ అతను ఉన్నాడు కదా, కొత్త సిఎస్, అట్లా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా కీలకమైన అంశాలని, విస్తృతమైన అంశాలని ప్రజల ముందు పారదర్శకంగా పెట్టేశారు. ఒకటి ఏంటంటే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ఆర్థిక రాజధానిగా మన వైజాగ్ ఉంటది, అది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా. తర్వాత ఈయన న్యాయ రాజధాని అని చెప్పాడు, కర్నూలు న్యాయ రాజధానికి ఆయన ఏమన్నా ఒక ఇటుక చేశాడా అని అడిగాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కర్నూలుని కూడా, ఆయన అంతకుముందు చెప్పాడు కర్నూలుని వీళ్ళందరూ మర్చిపోయారు, సీడ్ క్యాపిటల్ అన్నాడు. ఎందుకంటే అక్కడ సీడ్ డెవలప్మెంట్ ఎక్కువ చేస్తారు, అగ్రికల్చరల్ గా సీడ్ డెవలప్మెంట్ చేస్తారు. సీడ్ క్యాపిటల్ చేస్తే అది ప్రపంచానికి మంచి మంచి విత్తనాలు సరఫరా చేసే కేంద్రంగా, అగ్రికల్చర్ గా అభివృద్ధి చెందుతుంది అనేది ఆయనకు ఉంది. అవి కాకుండా కూడా అక్కడ ప్రాంతీయంగా దొరికే వనరులు ఉపయోగించుకుని గతంలో ఉన్న ప్రాశస్త్యాన్ని కర్నూలుకి తీసుకొస్తానని ఆయన ఇప్పటి నుంచో చెప్తున్నాడు. కాబట్టి కర్నూలుని నిర్లక్ష్యం చేసే ప్రశ్న రాదు. ఒకసారి మద్రాసు సంయుక్త రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండింది. అప్పుడు బి క్యాంప్ అని, ఏ క్యాంప్ అని, ఇప్పటికీ ఆ పాత ఉన్నాయి చిన్న చిన్న భవనాలు కట్టి ఆ రోజుల్లో టెంట్లలో నడిపారు. కాబట్టి కర్నూలు అనేది చారిత్రకంగా ఒక ప్రసిద్ధమైన ప్రదేశం, ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఒక ముఖ్యమైన ప్రాంతం. కాబట్టి కర్నూలు పట్ల కూడా నేను శ్రద్ధ వహిస్తాను. ఇది కాకుండా కూడా ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో దొరికే ప్రకృతి వనరులు ఏదైతే ఉంటాయో ఆ వనరుల్ని ఉపయోగించి అక్కడ మేము ఒక కమిషనరేట్ లాంటిది పెట్టి డెవలప్ చేస్తాం. సపోజ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయనుకోండి, కొబ్బరికి సంబంధించిన కాయర్ డెవలప్మెంట్ బోర్డు లాంటివి పెడతాం. అవి ఇప్పుడు కేరళ కనుక కాయర్ డెవలప్మెంట్ చేసి దేశం మొత్తానికి ఎంత ఉత్పత్తి చేస్తుంది, సరఫరా చేస్తుంది, అలాంటి వనరు మనకు అక్కడ ఉంది, పొటెన్షియాలిటీ. కాబట్టి అవన్నీ ఉపయోగించుకుంటానని చెప్తున్నాడు. రెండోది, కేంద్రం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో బాగా దెబ్బతిన్నది అన్ని రంగాల్లోనూ. కాబట్టి మేము అవన్నీ కూడా పునరుద్ధరిస్తామని ఆల్రెడీ కేంద్రం మాట ఇచ్చింది. అలాగే కేంద్రం నుంచి కావాల్సిన అన్ని సహాయాలు మేము తెస్తాము. ప్రజలకి ప్రాణరక్షణ కల్పిస్తాము, ఉపాధి అవకాశాలు పెంచుతాము, పెట్టుబడుల్ని ఆకర్షిస్తాము. అన్ని రకాల ఏ విధానాన్ని గురించి అయినా కూడా ఆయన ఏది పారదర్శకత లేకుండా చెప్పలేదు. అంత స్పష్టంగా ఒక రోజు ముందే ప్రజలకి అన్ని అంశాల మీద కూడా స్పష్టత ఇచ్చేసాడు. వీళ్ళలాగా మురగడంగా చేసి 5 సంవత్సరాల నుంచి ఏ రాజధాని లేకుండా చేసే పరిస్థితి లేదు. అమరావతిని పూర్తి స్థాయిలో కూడా డెవలప్ చేస్తామని కూడా చెబుతున్నాడు. అవన్నీ కూడా మనకి రాష్ట్రానికి సంబంధించినంత వరకు, యూత్ కి సంబంధించినంత వరకు ఉపాధి అవకాశాల మీద బాగా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. అన్ని వర్గాల ప్రజల్ని మేము భద్రత కల్పించి బిడ్డల్లాగా చూసుకుంటాము. అది మా మీద ఉంచిన ఒక బాధ్యత, పవిత్రమైన బాధ్యత అని చెప్పాడు. ఆ ప్రభుత్వాన్ని కాదు, వద్దు, ఈ ప్రభుత్వం పరిపాలన అర్హత లేదని మాకు ఇచ్చారు కాబట్టి మా పవిత్ర బాధ్యతను నెరవేర్చి మీ అంచనాలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పాడు. అది మనం అభినందిస్తాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. శశి, మనం నేర్చుకోవాలి.